ఆదావర్సే. గిట్లున్నరే, మీరు మంచిగానే ఉంటారు. నా బతికే గిట్ల డిసైడ్ అయింది. జూలై 30న సిడబ్ల్యూసి మీటింగ్లా సెపరేట్ తెలంగాణ ఇయ్యనికి డిసైడ్ చేసిండ్రు. కానీ ఏం లాభం, 2 నెలలు కావస్తుంది. ఇప్పటిదాకా ఒక్క అడుగు బీ ముందుకేయలే. పక్షవాతం గిన వచ్చిందో ఏమో. ఏమన్నంటే గా దిగ్విజయ్ సింగ్ మడమ తిప్పేది లేదు అంటాడు. అరే, మడమ తిప్పవు బై, వీళ్ళు పెట్టనీకే చెయ్యన్నా తిప్పాలి కదా. మేం గింత కష్టపడి ఉద్యమాలు చేసింది గిందుక? థూ. ఆడ ఆ కృష్ణబాబు సమైక్యోద్యమం అంటున్నాడు. ఇక 2 కండ్ల చంద్రబాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. అసలు గిదంతా సమస్య కాదురా బై. గప్పుడు 2009 సెప్టెంబర్లో ఏలిన నాటి సీని పోయిందని అన్నా. గిప్పుడు జైలుకెళ్ళి జగన్ సీన్లా బయటకొచ్చిండు. నేను ఎంత పవర్ఫుల్ ఉండేటోడ్నో మీకు తెలియదా? తెలంగాణ ఇవ్వకుంటే సోనియాని వీధిలోకి గుంజుకొస్తానన్నా, తెలంగాణకి అడ్డుపడేటోళ్ళని దంచుతానన్నా, 100 కిలోమీటర్లు గొయ్యి తీసి మొందబెడతానన్నా, మోహన్ బాబు నాలుక కోస్తానన్నా, లగడపాటిగాడు హైదరాబాద్కి వస్తే కాలు ఎరగొడతానన్నా. గా పవర్ మొత్తం పోయింద్రాబాయ్. ఎందుకంటే ఇప్పుడు జగన్, విజయమ్మ జై సమైక్యాంధ్ర అంటున్నారు. గట్లన్నోళ్ళని నా డ్రైనేజ్ నోటుతో మస్తుగా తిట్టేటోడిని, ఉరేసుకుని చావాలి గట్ల తిట్టేటోడిని. జగన్ని ఏమంటారా బై? ఆ విజయమైతే అర్జెంటుగా అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలి అంటుంది. మా తల్లి, ఆమెని నేనేమనాలి? సోనియా గాంధీని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిన. విజయమ్మని నేనేమనగలా? ఏమన్నంటే గజగా నూరుకుంటాడా, మొక్కలు ఎరగొడతాడు. థూ, నా మీద నాకే అసహ్యం పుడుతుందిరా బై.